ఒక్కసారి ఇక్కడ నిలబడితే సార్ ఈత వస్తుంది సార్. దూరంగా ఉండి పూసినాను సార్కి. దూరంగా ఉండి దూరంగా ఉండు. కాళ్ళు కొట్టద్దు, కాళ్ళు కొట్టద్దు. శివ ఉండండి, శివ ఉండండి. రాండి సార్, రాండి రాండి. గస్ అవుతుంది. కాళ్ళు కొట్టద్దు. రే బాబు పక్కరా నువ్వు. పురుషోత్తమైన జనాదేవసతే లక్ష్మీ గణమధ్యో సరస్వతి గణమూలేషు గోవిందం ప్రభాసేకర దర్శనం. ఏం సార్ చాలా గసిపోసుకుంటావు. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. బాబు ఛాన్స్ ఇప్పించుకుంటాను సార్. సార్ ఒక రౌండ్ ఆటికి ఇట్లా రండి సార్. ఓకేనా. ఎంతో వెనకబడిన అనంతపురం జిల్లాలో కుంటిమద్ది గ్రామంలో ఈ నీళ్ళను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది, ఎక్కడ శ్రీశైలం నీళ్ళు, ఎక్కడ అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉండే కుంటిమద్ది చెరువులో ఈ విధంగా కృష్ణా జిల్లా చేరడము చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అనంతపురం జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చాలని ఆలోచన చేత హంద్రీ నీవా ద్వారా ఈ చెరువులు నింపడం జరిగింది. నేను చిన్నప్పుడు ఈత అనే సందర్భం గుర్తుకొస్తుంది. అందుకని ఆనందంతో చెరువులో మునిగి ఈత ఆడడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ నీళ్ళు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజున అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా ద్వారా 29 టీఎంసీ నీరు మల్లెల దగ్గర విడుదలైతే 22 టీఎంసీ నీరు ఈ హంద్రీ నీవా ద్వారా దాదాపు 70 చెరువులు నింపాము. ఒక 150 చెక్ డ్యాములు నింపాము. 10,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. 60,000 ఎకరాల పంట పండించడం జరుగుతుంది. దీనికంతా కారణం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దీక్షతో ఈ అనంతపురం జిల్లాను కరువు రహిత జిల్లాగా మార్చడం ఒక సత్సంకల్పంతో ఆనాడు భగీరథుడు గంగాజలాన్ని తెచ్చిరాలే తెలియదు, కానీ ఈ అపర భగీరథుడు పట్టిసీమల ద్వారా ఈ నీళ్లు తీసుకురావడం నిజంగా అనంతపురం జిల్లా వాసి చేసుకునే అదృష్టం. ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారి యొక్క రుణము తీర్చుకోలేరు. త్వరలో హంద్రీ నీవాను పూర్తి చేసి ఈ చెరువులను నింపి అనంతపురం జిల్లాను సస్యశ్యామం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ గౌరవ ముఖ్యమంత్రికి అందరూ సంపూర్ణ సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.